వినోద్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డోపింగ్ అనే విషయం గురించి మన హైదరాబాదు సాయి ట్రైనింగ్ సెంటర్ లో చాలా మంది అథ్లెట్లు డోపింగ్ కు పాల్పడి అదేవిధంగా కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ రోజు సస్పెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ డోపింగ్ అనే విషయం ఈ రోజు కాదండి, ఇది ఎప్పుడంటే 11/4/2023 రోజు మన సాయి డిప్యూటీ డైరెక్టర్ శరత్ చంద్ర యాదవ్ సారు సడన్ విజిట్ చేసినప్పుడు క్రీడాకారుల దగ్గర 3 లక్షల విలువైన స్టెరాయిడ్స్ అదేవిధంగా మందు బాటిల్ కూడా దొరకడం జరిగింది. ఆ రోజు ఆ పిల్లలు నా పిల్లలు కాదని చెప్పేసి దాటి వాళ్ళ మీద బయటకు రాకుండా ఆ రోజు కోచ్ రమేష్ గారు మభ్యపెట్టడం జరిగింది. అదే క్రీడాకారులు ఈ రోజు అదే డోపింగ్ లో దొరకడం జరిగింది. షణ్ముఖ శ్రీనివాస్ ప్రత్యూష అనే ఇద్దరు క్రీడాకారులు దొరకడం జరిగింది. ఈ రోజు దాంతో నాకు సంబంధం లేదంటున్నాను. ఆల్రెడీ డోపింగ్ లో దొరికినటువంటి వ్యక్తికి ఆల్రెడీ 2023లో సస్పెండ్ అయిన వ్యక్తికి నువ్వు ఎలా ట్రైనింగ్ చేసినావని చెప్పేసి ఈ రోజు నేను ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే మనం రీసెంట్ గా చూసినాం జీవన్ దీప్తిజీ అనే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం జరిగింది. అయితే ఆ అమ్మాయి పారా అథ్లెటిక్స్ లో పాల్గొనడం జరిగింది. ఆ అమ్మాయి 2014 నుంచి స్పోర్ట్స్ చేస్తుంది. 2022 వరకు కూడా ఆ అమ్మాయి జనరల్ దాంట్లో అంటే ఉమెన్ కేటగిరీలో ఉరికింది, అండర్ 20లో ఉరికింది, సౌత్ జోన్ లో ఉరికింది. అమ్మాయి మెడల్ తీసుకొచ్చిన అమ్మాయి సడన్ గా మెంటల్ డిజాస్టర్ ఎట్లా అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఎందుకంటే ఈ రోజు ఒక పేద అమ్మాయిని ఈ రోజు మేము బ్లేమ్ చేయడానికి చేస్తలేదు. ఎందుకంటే నాగపూర్ రమేష్ లాంటి చీడ పురుగులు అనే వాళ్ళు స్పోర్ట్స్ ని ఎంత భ్రష్టు పట్టిస్తున్న విషయం తెలంగాణ సమాజం, భారతదేశ ప్రభుత్వం అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ నేషనల్, సౌత్ జోన్ నేషనల్ అన్ని నేషనల్లో విజేత ఉన్న అమ్మాయి ఆల్రెడీ ఈ సాయి సెంటర్ లో ఎలా అడ్మిషన్ ఇస్తారు? ఒక పారా అథ్లెట్ కి సాయి సెంటర్ లో అడ్మిషన్ ఇచ్చే హక్కు ఉందా? దాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ అమ్మాయి ఈ రోజు ఒలింపిక్స్ లో మెడల్ సాధించింది, దాన్ని భారతదేశం సంతోషించింది. కానీ నిజంగా మెంటల్ డిజాస్టర్ అయిన అమ్మాయి ఈ రోజు జీవితం ఆగమైంది. దాని గురించి చేయాలి. అదేవిధంగా మూడో పాయింట్ ఏంటంటే ఈ రోజు సాయి గచ్చిబౌలి అకాడమీలో సాయి రమేష్ సార్ని నియమించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓన్లీ 20 మంది అథ్లెటిక్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం నియమించడం జరిగింది. కానీ గచ్చిబౌలి స్టేడియం 200 మంది అథ్లెట్లు. ఒక సాయి రమేష్ సార్ కి ఇచ్చేది 1,50,000 రూపాయలు మాత్రమే శాలరీ ఇస్తుంది. కానీ రమేష్ సార్ అక్కడ ఉన్న కోచ్లకి నెలకి 20 లక్షల రూపాయలు పే చేస్తుంది. అంటే ఆ డబ్బు అంతా ఎక్కడిది? వివిధ ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు సిఎస్ఆర్ బడ్జెట్ రూపంలో చాలా డబ్బు ఇస్తున్నప్పటికీ దాన్ని దుర్వినియోగం చేసి కోట్లల్లో దండుకుంటుండు. తక్షణమే భారతదేశ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రమేష్ సార్ ఫ్యామిలీ అకౌంట్లు, అతని పక్కన పనిచేసే కోచ్ ఫ్యామిలీ అకౌంట్లు, వాళ్ళ అకౌంట్లు అన్ని ఫ్రీజ్ చేసి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి అతని పైన వేటు వేయాలి. ఎందుకంటే చాలా మంది కోచ్ల దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పిల్లలకి డబ్బు ఆశ చూపించి, స్పాన్సర్ల ఆశ చూపించి అక్కడి నుంచి దండుకొని ఈ రోజు